గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మొత్తం ఆన్లైన్లో ఎట్లా ఫోన్లోనే అప్లోడ్ చేసుకోవాలనేది వీడియో. ఒకవేళ మీరు నెట్ సెంటర్లో చేసుకున్నా సరే ఈ వీడియో చూసి చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు ముందే తెలుస్తుంది కదా ప్రాసెస్ అంతా. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి హైప్ చేసి మొత్తం చూడండి. చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. క్లియర్? సో సిపిగేట్కి సంబంధించింది వీడియో మొత్తం చూడండి. అండ్ ఇక్కడ ఏదైతే నాకు యాప్ ఉంది కదా, ప్లేస్టోర్లో మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోరి, ఓపెన్ చేయరి, యూజ్ అనదర్ మెథడ్ వస్తుంది, అది క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లోపల కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్. అప్పుడు మీకు కాలేజెస్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. సో కాలేజెస్ లిస్టు ఏ కోర్స్ ఎక్కడ ఉంది, మీ తెలంగాణ మొత్తంలో ఎన్ని యూనివర్సిటీలు ఉందని చెక్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి అన్ని కోర్సెస్ ఉన్నాయి అక్కడ, మంచిగా చెక్ చేసుకోరి. పర్సనల్ చార్ట్ కూడా ఉంటుంది, నాతో మెసేజ్ చేయొచ్చు అక్కడ. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇది క్లియర్? సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ ఈ ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ డేట్స్ వచ్చినాయి, చూసే ఉంటారు. సో ఇదైతే మనకు అది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోరు కంపల్సరీ. మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ అడగండి అండ్ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఇది నా సజెషన్ మీకు. సిపిగేట్కి సంబంధించి 2026 అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోరు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ టీజీ సిపిగేట్ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసుకున్నట్టయితే ఇది మనకి ఓకేనా. ఇందులో మెయిన్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఏంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్. ఇది ఇందులో ఓకే. ఆన్లైన్ సర్వీసెస్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని ఉన్నది, అది మెయిన్గా. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కానీ అవి కానీ అన్ని ఇచ్చారు, చూసుకోవచ్చు. అండ్ కింద యూనివర్సిటీస్ లిస్ట్ ఇచ్చారు కొన్ని నార్మల్గా మనకు సంబంధించినవి. అండ్ ప్రాసెస్ అనేది ఎట్లుంటాయంటే మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి ఓకేనా. రిజిస్ట్రేషన్ కావాలి, ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, డబ్బులు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు, వాళ్ళు అప్రూవ్ చేస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇక తర్వాత మాట్లాడుకుందాం, అది ఇప్పుడు కాదు ఇక. సో ఇది మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కావాలి. మరి రిజిస్ట్రేషన్ కావాలంటే ఎట్లా కావాలి, ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏమన్నా ఇచ్చిరా అంటే ఇచ్చిర్రు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ సర్వీసెస్. ఇది గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసిన, ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఆన్లో పెట్టుకొని స్క్రీన్ మంచిగా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. ఇది గూగుల్ క్రోమ్ ఫోనే ఇది ఓకేనా. అండ్ ఇక్కడ మనకి క్లిక్ చేసిన అన్నట్టు, క్లిక్ చేయగానే ఏమొచ్చింది, 2026కి సంబంధించింది వచ్చింది. మనకి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఉంది, ఎగ్జామ్ పెట్టింది కాకతీయ యూనివర్సిటీ కాబట్టి కాకతీయ యూనివర్సిటీ అని ఉంది. బట్ ఈ ప్రాసెస్ మొత్తం చూసుకున్నది ఎవరు, ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటుంది. సిపిగేట్ కన్వీనర్ పాండురంగారెడ్డి సార్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆ సారే మంచిగా కంప్లీట్ చేసిండు సిపిగేట్ మొత్తం. ఇప్పుడు కూడా phase 1, phase 2, phase 3 అడ్మిషన్ సారే కంప్లీట్ చేస్తాడు. మనకి ఎంత కట్టాలి డబ్బులు ఇప్పుడు, ఓసీలు బీసీలు అయితే 250 రూపీస్ కట్టాలి. ఎంత, రిజిస్ట్రేషన్కి 250 రూపీస్ కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 200 కట్టాలి. పిహెచ్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కూడా వాళ్ళు కూడా 200 కట్టాలి. సో ఇది ఎందుకు కడతామంటే ఆ డబ్బులు రిజిస్ట్రేషన్కి కట్టి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్లు ఫ్రీగా అప్లోడ్ చేయడానికి లేదు. క్లియర్? డబ్బులు కట్టాలన్నట్టు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంది, సెలెక్ట్ సబ్జెక్ట్ అని వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ కాడ మీకు నార్మల్గా అందరూ అదర్ సబ్జెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోరు. ఏ సబ్జెక్టు, అదర్ సబ్జెక్టు, ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సీ కానీ అదర్ సబ్జెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోరు నార్మల్గా. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎగ్జామ్ ఉండదండి. ఎంఏ అరబిక్, ఎంఏ మరాఠీ, ఎంఏ పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, సెరికల్చర్, ఎలక్ట్రానిక్స్కి ఎగ్జామ్ అనేది లేరు. వీళ్ళకి ర్యాంకులు లేవు, వీళ్ళకి ఎగ్జామ్ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 సీట్స్ ఉన్నాయనుకో, వీళ్ళు అప్లై చేసిన వాళ్ళు 40 మంది 30 మందే ఉంటారు. సీట్లు 50 సీట్లు ఉంటే వీళ్ళు అప్లై చేసిన వాళ్ళు 10 20 మంది 30 మందే ఉంటారు. ఇక అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి సీట్ ఇస్తారు. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టుడు ఎందుకు, వాళ్ళకి ర్యాంకులు ఎందుకు. అందుకే ఈ కోర్సెస్కి తక్కువ మంది అప్లై చేస్తారు. సీట్ల కంటే కూడా స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, ఎగ్జామ్ బెటర్ అన్నట్టు. వీళ్ళకి ఎట్లుంటుందంటే డైరెక్ట్ మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఇందులో ఆ కోర్స్ అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీరు మాత్రమే మీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అప్లై చేసినాం అనుకో, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అని సెలెక్ట్ చేసుకోరి. అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, దీంతో మనం లాగిన్ కావాలన్నట్టు. అప్లికేషన్ నెంబర్, ఎందుకంటే మీకు హాల్ టికెట్ ఉండదు, ర్యాంక్ ఉండదు కదా, సో అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. సో ఈ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా నాది ఎంఏ ఇంగ్లీషు, ఎంఎస్సీ, ఎంకామ్ అనుకుంటే మాత్రం అందరూ అదర్ సబ్జెక్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ అదర్ సబ్జెక్ట్ పెడితే ఏమడుగుతుంది, హాల్ టికెట్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్, ఎందుకంటే మీకు ఎగ్జామ్ రాశారు కదా. సో అందరూ అదర్ సబ్జెక్ట్ అని పెట్టుకోరి. అందరూ ఎగ్జామ్ రాసిన అందరూ అదర్ సబ్జెక్ట్ పెట్టుకోరి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోరి, మీ ర్యాంక్ ఎంటర్ చేసుకోరి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోరి. ఎన్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయరు. సో మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ మనకి డాక్యుమెంట్ సైజు <500 KB, greater 100 KB, అంటే 100 నుంచి 500 KBల మధ్యలో ఉండాలి. అంటే ఒక 300 KB 400 KB అట్లా ఉండేటట్టు చూసుకోరు ఓకేనా. మన 10th మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, డిగ్రీ మెమోస్ కానీ, క్యాస్ట్ ఇన్కమ్ కానీ, ఆధార్ కార్డు కానీ, బోనఫైడ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డాక్యుమెంట్ 500 KB బిలో ఉండాలి, 100 KB అబౌవ్ ఉండాలి. అండ్ క్లియర్ అండ్ విజిబుల్ అంటే క్లారిటీ ఉండాలి, బ్లర్ కావద్దు. అప్లోడ్ చేసేటప్పుడు మనం డాక్యుమెంట్ జూమ్ చేసినాం అనుకో, మన పేరు కానీ, మెమోలో హాల్ టికెట్ నెంబర్ కానీ బ్లర్ కావద్దు అవన్నీ. సో క్లారిటీ ఉండాలి, మంచిగా స్కాన్ చేసుకోరి. దానికి సంబంధించి యాప్ డాక్యుమెంట్ స్కానర్ అని ఉంటుంది. మీకు ఇది కూడా చూపిస్తున్నా చూడు, ఇదిగో ప్లేస్టోర్ ఓపెన్ చేసి డాక్యుమెంట్ స్కానర్ ఉంటుంది, డాక్యుమెంట్ స్కానర్ వస్తుంది. 50 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఈ యాప్ నేను కూడా ఇదే వాడతా. ఇందులో మీరు మీ మెమోస్ని మంచి లైటింగ్లో స్కాన్ చేస్తే
మంచి క్లారిటీగా వస్తాయి అన్నట్టు. సో ఇలా ఈ డాక్యుమెంట్ స్కానర్లో ఫోటో తీసుకొని అవి మంచిగా స్కాన్ చేసినాక ఆ ఫోటోని సేవ్ చేసుకోరి గ్యాలరీలోకి వస్తుంది. సో దాన్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది అన్నట్టు డాక్యుమెంట్ స్కానరు, లేదంటే క్యాంప్ స్కానరు, డాక్యుమెంట్ స్కానర్ ఏదైనా పర్లేదు. సో ఇది అన్నట్టు. సో ఆల్రెడీ చెప్పిందే మనకి సర్టిఫికేట్స్ ఏం కావాలి, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, బోనఫైడ్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, ఇన్కము, టీసీ కావాలి, అది ఆధార్ కార్డు కూడా కావాలి. ఇక్కడ చూడండి కేటగిరీ ఆఫ్ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పిహెచ్ కానీ ఇఫ్ అప్లికబుల్ విల్ కాల్ సెపరేట్లీ ఇన్ సెకండ్ పేజ్. నేను ఆల్రెడీ చెప్పిన సెకండ్ పేజ్లో ఎన్సీసీ కానీ క్యాప్ కానీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఈ స్పెషల్ కేటగిరీ సీట్స్ సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు. మరి మేము ఫస్ట్ పేజ్ చేసుకోవద్దా అంటే చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్ చేసుకో నువ్వు. ఇప్పుడు నాకు ఎన్సీసీ ఉంది, లేదంటే నేను డిజబుల్డ్ పర్సను, నేను ఫస్ట్ పేజ్ కూడా చేసుకుంటా, ఫస్ట్ పేజ్లో చేసుకుంటా, కానీ స్పెషల్ రిజర్వేషన్ ఉండదు. ఎన్సీసీ కానీ పిహెచ్సీ కానీ స్పెషల్ రిజర్వేషన్ ఉండదు. నువ్వు కూడా నార్మల్ పర్సన్ లాగా ఫస్ట్ పేజ్లో ట్రై చేసుకోవచ్చు నీకు వచ్చిన ర్యాంక్కి. ఫస్ట్ పేజ్లో నువ్వు సాటిస్ఫాక్షన్ అయితే ఓకే, మళ్ళీ సెకండ్ పేజ్లో పెట్టుకోవాలనుకుంటే అప్పుడు సెకండ్ పేజ్లో నీ దగ్గర ఉన్న స్పెషల్ రిజర్వేషన్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. వీల్ కాల్ సెపరేట్లీ ఇన్ సెకండ్ పేజ్. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందే వాళ్ళు పిలుస్తారు ఎన్సీసీ వాళ్ళని, పిహెచ్సీ వాళ్ళని, క్యాప్ వాళ్ళని. ఆ ఎన్సీసీ సర్టిఫికేటు, డిజబిలిటీ సర్టిఫికేటు, క్యాప్ సర్టిఫికేటు వెరిఫై చేయడానికి పిలుస్తారు. ఓన్లీ వీళ్ళనే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు అవి వెరిఫై చేసి పంపిస్తారు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ అయిన తర్వాత సెకండ్ పేజ్ అలాట్మెంట్లో ఈ ఎన్సీసీ సీటు, పిహెచ్సీ సీట్ అనేది ఫిల్ అవుతాయి. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క సీట్ ఉంటుంది అన్నట్టు. ఇది ఫస్ట్ పేజ్ కూడా పెట్టుకోర్రి, బట్ వితౌట్ స్పెషల్ రిజర్వేషన్ మీకు ఫస్ట్ పేజ్లో అలాట్మెంట్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ అండ్ ర్యాంక్. ఇదంతా క్లిక్ చేసినాక అవన్నీ చదివినామని చెప్పేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయర్రి. ఇగో ఎట్లా అప్లోడ్ చేయొద్దు అంటే ఇట్లా అప్లోడ్ చేయొద్దు. చూడండి మేమో గింత అంత ఉంది, సైడ్కి స్పేస్ ఉంది. ఈడ చూడండి మేమో చిన్నగా కనిపిస్తుంది, ఇదంతా ఖాళీ ఉంది. ఇది కూడా చూడుర్రి అంటే అంకర్ తుంకర్ ఉంది మేమో. ఇప్పుడు ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇట్లా అప్లోడ్ చేయాలి. ఇయో ఎంత క్లారిటీగా ఉంది, మంచిగా సూపర్ ఉన్నది. మనం ఇట్లా జూమ్ చేసినా కూడా జూమ్ చేసినా కూడా కనిపిస్తుంది. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, అరబిక్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 526 మార్క్స్. 25 జూన్ 2008 అయిపోయింది. ఇగో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ గింత ఇట్లా జూమ్ చేస్తే ఇవన్నీ కనిపించాలన్నట్టు క్లారిటీగా. అర్థమైంది కదా. సో అట్లనే మీది కూడా మంచిగా క్లారిటీగా ఉండాలి స్కానింగ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ. సో ఇక్కడ యూ హ్యావ్ టు అప్లోడ్ కరెక్ట్ ప్రాపర్ ఇమేజ్ అంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక ఓపెన్ అయింది. ఇప్పుడు రిజిస్టరు, పే ఫీజు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, లోకల్ ఏరియా, కేటగిరీ, అదర్ డీటెయిల్స్. ఇది ప్రాసెస్ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ పోవాలి మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన పేరు ఆటోమేటికల్లీ వచ్చింది, ఎందుకంటే ర్యాంక్ కార్డు తోటి లాగిన్ అయినాం కాబట్టి, హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ తోటి లాగిన్ అయినాం కాబట్టి పేరు, ఫాదర్ నేమ్ వచ్చింది, మదర్ నేమ్ కూడా వచ్చింది, ఆధార్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్ వచ్చింది. ఈడ నీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అది. నెక్స్ట్ ఇక్కడ జెండర్ మేల్, ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే నువ్వు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇది ఎస్ అని పెట్టు, లేదంటే నో అని పెట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి. ఇవన్నీ మంచిగా ఎంటర్ చేసుకోరు క్లారిటీగా, మిస్టేక్స్ లేకుండా. సో ఇక్కడ కన్ఫ్యూజన్ కాకూడదు. సెలెక్ట్ జెండర్ దగ్గర ఎం ఏంది, ఎఫ్ ఏందని. ఎం అంటే మేలు, ఎఫ్ అంటే ఫీమేల్. సో బాయ్స్ అయితే ఎం అని పెట్టుర్రి, గర్ల్స్ అయితే ఎఫ్ అని పెట్టుర్రి. ఇక లోకల్, నాన్ లోకల్ అని అడుగుతుంది. తెలంగాణలో చదివిన స్టూడెంట్స్ అందరూ లోకల్. ఓయూ తెలంగాణ అంటే తెలంగాణ నువ్వు ఎక్కడన్నా చదువు, మళ్ళీ ఉస్మానియాలోనే డిగ్రీ ఎలా అని కాదు. తెలంగాణలో డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదివినా సరే ఓయూ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోరు. తెలంగాణలో డిగ్రీ ఎక్కడ చదివినా సరే, ఏ జిల్లాలో చదివినా సరే, నువ్వు తెలంగాణలో చదువుకుంటే డిగ్రీ, నువ్వు తెలంగాణ లోకల్ అయితే, తెలంగాణ పర్సన్ అయితే పెట్టుకో ఇది. ఓకేనా. నాన్ లోకల్ తెలంగాణనే కానీ వేరే జిల్లాలో, వేరే స్టేట్లో చదువుకున్నాను. నాకు ప్రాపర్ తెలంగాణనే, నేను తెలంగాణ ఉన్నాయి, కానీ వేరే స్టేట్లో నేను చదువుకున్నాను నా స్టడీ. అప్పుడు నాన్ లోకల్ కిందికి వస్తాం. ఎన్ఐక్యూ అంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్. అసలు నా తెలంగాణనే కాదు, నాది వేరే స్టేటు, నాది ఏపీ, లేదంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, అస్సాం వాళ్ళు కూడా వస్తారు కొంతమంది, వెస్ట్ బెంగాల్, అందరు వేరే స్టేట్, ఇండియా మొత్తం. సో ఎవరైతే సిపికెట్ రాస్తారో వాళ్ళు అదర్ స్టేట్ పెట్టుకుంటారు. తెలంగాణ లోకల్ అని పెట్టుకుంటారు. తెలంగాణనే కానీ వేరే ఎక్కడ చదువుకున్నా అప్పుడు నాన్ లోకల్ కిందకి వస్తాం. ఇది క్లారిటీ. సో ఇప్పుడు నేను మా వాళ్ళు తెలంగాణలో చదివారు కాబట్టి, తెలంగాణ పర్సన్ కాబట్టి ఓయూ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ అడుగుతుంది. సో పేరెంటల్ ఇన్కమ్ అంటే పేరెంట్స్ ఇన్కమ్ కాదు, మన ఇన్కమే. మన ఇన్కమ్ సర్టిఫికేటే, స్టూడెంట్ ఇన్కమ్ సర్టిఫికేటే. స్టూడెంట్లో మన ఫాదర్ నేమ్ ఉంటుంది, సంపాదించేది మన నాన్న కాబట్టి స్టూడెంట్లో మన ఫాదర్ నేమ్ ఉంటుంది, దాన్నే పేరెంటల్ ఇన్కమ్ అంటాం. పేరెంటల్ ఇన్కమ్ అంటే పోయి మీ నాన్నకి అమ్మకి ఇన్కమ్ అప్లై చేయడం కాదు. స్టూడెంట్ ఇన్కమే నా ఇన్కమ్ సర్టిఫికేటే. పేరెంటల్ ఇన్కమ్ అంటే నా ఇన్కమ్ సర్టిఫికేట్లో మా నాన్న నేమ్ ఉంటుంది అంతే. సో బిలో 1 lakh ఉంటేనేమో బిలో 1 lakh పెట్టుర్రి. 1 lakh to 2 lakh మధ్యలో ఉంటే 1 lakh to 2 lakh మధ్యలో పెట్టుర్రి. 1,50,000, 1,70,000, 1,80,000 అని ఉంటుంది. రూరల్ ఏరియాస్లో 1,50,000 కిందికి ఉండాలి. అర్బన్ ఏరియాస్లో 2 లక్షల కిందికి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్లో. ఓకేనా. నేను నాది హైదరాబాదు, లేదంటే నాది ఇక్కడ హైదరాబాద్ లోకల్ అనుకున్న వాళ్ళు కొన్ని సిటీలలో ఉండేటోళ్ళు అర్బన్ ఏరియాస్ కిందికి వస్తారు. కొన్ని మేజర్ సిటీస్లో ఉండేటోళ్ళు వాళ్ళు 2 lakhs కిందికి ఉండాలి. అబౌవ్ 2 lakhs ఉంటే స్కాలర్షిప్ రాదు. ఓకేనా.
ఇది మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇదేం ప్రాబ్లం లేదు, ఏది సెలెక్ట్ చేసుకున్నా బిలో 1 lakh పెట్టినా 1 lakh 2 lakh పెట్టినా ఏం కాదు, ఇదేం ప్రాబ్లం ఉండదు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇక్కడ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, క్రియేట్ పాస్వర్డ్ అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, మనది క్యాంపస్ స్టూడెంట్ కదా యూట్యూబ్ ఛానల్, సింపుల్ పాస్వర్డ్ ఎట్లా పెట్టాలంటే C క్యాపిటల్ పెట్టాలి. C క్యాపిటల్ AMPUS క్యాంపస్ నేను పుట్టిన సంవత్సరం 2002 ఇట్లా పెట్టుకోవచ్చు. లేదంటే క్యాంపస్ @123 ఇట్లా పెట్టుకోవచ్చు. 143 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో ఒకటి C క్యాపిటల్ ఉండాలి, రిమైనింగ్ అన్నీ స్మాల్ ఉండాలి. ఒకటి @ ఇక్కడ యాషో డాలరో సింబల్ ఉండాలి, ఒక సింబలు. తర్వాత 123నో 345 2002నో ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఈ లెవెల్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోరు. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయరు, దాన్ని ఇక్కడనే ఎంటర్ చేయరు, రెండు ఎంటర్ చేయరు చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయరు. కింద సబ్మిట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయరు. ఓకేనా? సో మనం సబ్మిట్ చేసినాక అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది మనం ఎంటర్ చేసినాయి. అలా అన్నీ చెక్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయరు. ఏదైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేసి అన్నీ ఓకే ఉంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయరు. మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఏదైతే నెంబర్ ఎంటర్ చేసారో మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 250 రూపీస్ కట్టమంటుంది, ఎందుకంటే బీసీబీ కేటగిరీ కాబట్టి. సో ఎస్సీ ఎస్టీస్కి అయితే 200 చూపిస్తుంది. చెప్పిన కదా, ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయాలి. సో మనకి పేమెంట్ ఆప్షన్లో చూడండి, మెయిన్గా ఇక్కడ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఆప్షన్ ఉందా, ఇది క్లిక్ చేసుకోర్రి. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు. ఇప్పుడు మీ దగ్గర ఏటీఎం ఉంటుంది కదా, ఏటీఎం కార్డ్ నెంబర్ ఉంటుంది, అందులో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మంత్ బై ఇయర్, అందులో CVV ఉంటుంది, 3 digit CVV బ్యాక్ సైడ్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ఏటీఎం కార్డులో. మనము డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డే, దాన్ని బేస్ చేసుకొని పేమెంట్ చేయాలి. మీ మమ్మీది డాడీది ఏటీఎం కార్డు ఉంటే దాన్ని తీసుకోరు, లేదంటే మీది ఉంటే మీది తీసుకోరు, లేదంటే మీ బ్రదర్స్తో సిస్టర్తో ఉంటే ఆ ఏటీఎం కార్డుతో చేయరు. ఇక్కడ యూపీఐ ఉంది ఆప్షన్, బట్ ఫోన్పేలు గూగుల్ పేలు వద్దు. అది పేమెంట్ మధ్యలో స్టక్ అవుతుంది, వాళ్ళు ఏం చేయలేరు. అది అంత 90% ఫెయిల్ అవుతుంది యూపీఐ పేమెంట్. ఒకటి నార్మల్ సక్సెస్ అవుతుంది, కానీ యూపీఐ తోటి చేయడం కంటే కూడా ఈ డెబిట్ కార్డ్ తోటి చేయడం బెటర్. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్, ఏటీఎం అయినా ఏం కాదు, యూనియన్ బ్యాంకో SBIయో HDFCనో ఏదో ఒక ఏటీఎం, అలా పైసలు ఉండాలి అంతే. 200 250 పైసలు కదా, ఆ పైసలు ఉంటే పేమెంట్ చేసేయచ్చు. ఓటీపీ వస్తుంది, మనం ఏటీఎం ఎవరిదైతే ఉందో వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ ఏటీఎం నెంబర్ ఎంటర్ చేసినాక పేమెంట్ చేసుకోవచ్చు. ఆ పేమెంట్ చేసుకోరి డన్. సో చెప్పిన కదా, పేమెంట్ అనేది సేమ్ ఏటీఎం కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తే పేమెంట్ డబ్బులు కట్ అయిపోతాయి, సక్సెస్ అవుతుంది, ఇట్లా పడుతుంది. సో రిజిస్ట్రేషన్ అయినా పేమెంట్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఉండి అది క్లిక్ చేయండి. సో ఇక్కడ స్టడీడ్ 10th క్లాస్, 10th చదివినవా లేదా అని అడుగుతుంది. ఆబ్వియస్లీ చదివినాం కదా, సో ఎస్ అని పెట్టాలి. ఇక్కడ ఉందా స్టడీడ్ 10th, ఎస్. సో ఇందులో మనకి SSC సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది అండ్ SSCకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో మన 10th మెమో ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. 10th హాల్ టికెట్ నెంబర్ కాదు, సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ డాక్యుమెంట్ <500 KB ఉండాలి, ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేసి ఇక్కడ సబ్మిట్ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఇందులో చూస్ ఫైల్ క్లిక్ చేసి మన గ్యాలరీ నుంచి 10th మెమో సెలెక్ట్ చేసుకొని అది ఇక్కడికి వచ్చినాక అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. మనం అప్లోడ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మన మెమో మనకే చూపిస్తుంది. మనం అప్లోడ్ చేసిన మెమో మనకు చూపిస్తుంది. ఇక్కడ పైన మెమో ఉంది, దాన్ని చూసి క్లారిటీగా ఓకే ఉంది, మంచిగానే ఉంది, బ్లర్ ఏం లేదు, అన్ని అక్షరాలు మంచిగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వేరే మెమో అప్లోడ్ చేయాలి. సో ఇది అన్నట్టు అయిపోయింది. అది కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఉందో కూడా చదివినాం కదా, ఇంటర్మీడియట్ చదివినాం కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఇంతకుముందు ఏమడిగింది, హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చింది, సర్టిఫికేట్ నెంబర్ అడిగింది. 10th మెమో మీద లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్, ఒక 6 అంకెలు 6 digit నెంబరు, అది ఎంటర్ చేసుకోవాలన్నట్టు. ఇది హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ ఏ ఇయర్ పాస్ అయినావు, ఇక్కడ ఇంటర్ మెమో అప్లోడ్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం అప్లోడ్ చేసిన మెమో మనకే కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇంటర్మీడియట్ మెమో కూడా అప్లోడ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ మనకి డిగ్రీకి సంబంధించింది. ఓకే, డిగ్రీ డీటెయిల్సే ఎంటర్ చేయాలి. ఇక్కడ B.Ed డీటెయిల్స్ కానీ వేరే డీటెయిల్స్ కానీ ఎంటర్ చేయొద్దు. మనం చేసేది పీజీ. సో పీజీ చేస్తున్నాం కాబట్టి పీజీకి డిగ్రీ ఎలిజిబిలిటీ, సో డిగ్రీకి సంబంధించిన డీటెయిల్సే పెట్టాలి. డిగ్రీ చేయలేదు అంటే ఇక్కడ బీటెక్ ఉంటుంది కొంతమంది, ఇగో BA డీటెయిల్స్, బీకామ్ డీటెయిల్స్, BSc డీటెయిల్స్, మీరు ఏది చదువుతుంది. BBA చేసిన వాళ్ళు BBA, లేదంటే BCA, BBM, బ్యాచిలర్ డిగ్రీ. బీటెక్ చేసిన వాళ్ళు కూడా బీటెక్, B.Pharmacy, BSc, ఏదో ఒక డిగ్రీకి సంబంధించింది. కొంతమంది BEd చేసిన వాళ్ళు ఉంటారు. సో BEd చేసిన వాళ్ళు కూడా మీరు నార్మల్గా మనము డిగ్రీ ఎలిజిబిలిటీ కాబట్టి డిగ్రీతోటే పోవాలన్నట్టు. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, సో చదువుకుంది మీరు ఏ యూనివర్సిటీ, డిగ్రీ ఎక్కడ చదువుకున్నారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఉంది, JNTU కూడా ఉంది, పాలమూరు కూడా ఉంది, సో మనది శాతవాహన.
అండ్ నెక్స్ట్ ఏ డిగ్రీ చదువుకున్నారు, బీఏ, బీకామ్, బీఈ, బీఎస్సీ, బీటెక్, బీబీఏ అన్నీ ఉంటాయి ఇందులో. సో మనం చదివింది బీకామ్ కాబట్టి బీకామ్. నెక్స్ట్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్, సీజీపీఏ ఉంది. సో మ్యాక్సిమం సీజీపీఏ 10 పెట్టాలి. ఓకేనా, మ్యాక్సిమం 10 జీపీఏ ఉంటుంది. మీకు ఓవరాల్ సీజీపీఏ వస్తుంది కదా, నేను చెప్పిన డిగ్రీ పాస్ కావాలి మీరు. డిగ్రీ అన్ని 6 సెమ్ములు పాస్ అయితే మీకు సీజీపీఏ వస్తుంది. అది 6వ సెమిస్టర్ రిజల్ట్స్లో ఉంటుంది. ఎస్జీపీఏ అంటేనేమో ఆ పర్టికులర్ సెమ్కు సంబంధించిన రిజల్ట్స్ జీపీఏ. ఎస్జీపీఏ అంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఏ సెమ్కి ఆ జీపీఏ ఉంటుంది కదా, అదే ఎస్జీపీఏ. 6 సెమ్ములకి కలిపి ఓవరాల్గా మీ డిగ్రీలో ఎంత జీపీఏనో అది సీజీపీఏ. అది మీకు ఫైనల్ సెమ్ అయిపోయాక ఫైనల్ మెమోలో ఉంటుంది, 6వ సెమిస్టర్ మెమోలో, 6th సెమ్ మెమోలో ఆ సీజీపీఏ అనేది ఎంటర్ చేసుకోవాలి. మీకు ఓవరాల్ సీజీపీఏ ఎంత వచ్చిందో అంత. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ 10 పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మార్క్స్ 10 అనుకో, సీజీపీఏ మార్క్స్ బై సీజీపీఏ. కొంతమందికి మార్క్స్ ఇష్టం అంటే మార్క్స్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది బాగా సీనియర్లు ఉన్నారు, వాళ్ళు మార్క్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. సెక్యూర్డ్ మార్క్స్ ఎంతో అంత. మనం జీపీఏ సిస్టమ్ కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం డిపిఏ 10 పెట్టాలి. ఇక్కడ 8 వచ్చింది, 8.8, 7.7 ఎంత కొంత అంత. క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇయర్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అప్పుడు పెట్టాలి. అంటే సప్లిమెంటరీ వల్ల లేట్ పాస్ అయినా కూడా పాస్ ఎప్పుడైతే అప్పుడే పెట్టాలి. ఇప్పుడు నాది లాస్ట్ ఇయర్ డిగ్రీ పాస్ కావాలి, బట్ సప్లీ క్లియర్ అయింది ఈ ఇయర్, పాసింగ్ ఇయర్ ఈ ఇయరే పెట్టాలి, లాస్ట్ ఇయర్ కాదు. ఇక 2026లో పాస్ అయితే 26 పెట్టాలి. ఇప్పుడు ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఇయరే పెట్టాలి. ఒకవేళ లాస్ట్ ఇయర్ కొందరు గ్యాప్ ఇచ్చిన వాళ్ళు ఉండరు, 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ డిగ్రీ పాస్ అయ్యి చదువు బంద్ చేసి ఇప్పుడు చదువుతారు. అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడు డిగ్రీ పాస్ అయితే అప్పుడు అంతే, ఎప్పుడు డిగ్రీ పాస్ అయితే ఆ ఇయర్ పెట్టాలి. 2026 అయితే 26. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అప్లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మెమో 2 ఉంటాయి. ఒకటేమో ప్రొవిజనల్, ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో చెప్పిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మెమో చూపించినా కూడా. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేసేవి. అండ్ నెక్స్ట్ కన్సాలిడేటెడ్ మెమో ఉంటేనేమో ఇక్కడ ఎస్ అని పెట్టి కన్సాలిడేటెడ్ మెమో నెంబర్ అప్లోడ్ చేసి నెక్స్ట్ సర్టిఫికేట్ ఇక్కడ కన్సాలిడేటెడ్ మెమో అప్లోడ్ చేయాలి. ఒకటి టీసీ అప్లోడ్ చేయాలి, కన్సాలిడేటెడ్ మెమో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. కానీ ఏంది ఇక్కడ కొత్తగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఈ సంవత్సరమే వాళ్ళ దగ్గర ఇవన్నీ ఏమి ఉండవు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండదు. సో ఇక్కడ ఏం అప్లోడ్ చేయాలంటే 6th సెమిస్టర్ మెమో ఉంటుంది కదా, అదే పెట్టుర్రి. ఇక 6th సెమ్ మెమో ఓవరాల్ సీజీపీఏ ఉంటుంది, దాన్ని పెట్టుర్రి. ఓవరాల్ సీజీపీఏ ఇక్కడ ఏది ఉంటే అది పెట్టుర్రి, ఏం కాదు. నెక్స్ట్ టీసీ ఇది బీఈడీ చేసిన వాళ్ళు, మీ బీఈడీ ఇంకా అయిపోలేదు కాబట్టి ఇప్పుడే టీసీ ఇయ్యరు. మీ దగ్గర డిగ్రీ టీసీ ఉంటే డిగ్రీ టీసీ ఏదైతే ఉందో దాన్ని ఫోటో ఉంటుంది కదా, ఫోన్లో ఫోటో ఉంటే దాన్ని పెట్టుర్రి. ఓకే, దాన్ని పెడితే అయిపోతుంది. ఇక మా దగ్గర ఏ టీసీ లేదనుకునే వాళ్ళు, కాలేజ్ వాళ్ళు టీసీ ఇస్తలేరు అనుకునే వాళ్ళు కస్టోడియన్ పెట్టుర్రి. ఇక లాస్ట్ ఆప్షన్ ఇది, కస్టోడియన్ లాస్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, టీసీ ఇస్తారు కాలేజీలో, కస్టోడియన్ ఇస్తారు. కస్టోడియన్ అంటే ఒక చిన్న పేపర్లో రాసిస్తారు నార్మల్ టైప్ చేసి, టీసీ మా దగ్గరనే ఉంది, ఈ స్టూడెంట్ మా దగ్గరనే చదువుకుంటుండు అని చెప్పేసి కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు. టీసీ ప్లేస్లో ఆ కస్టోడియన్ పెట్టుర్రి. కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఒరిజినల్ టీసీ పక్కా, బట్ ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి మాత్రం. ఓకే, ఇప్పుడు బీఈడీ వాళ్ళు కూడా కొంతమంది డిగ్రీ టీసీ ఫోటో ఉంటే అది పెట్టుకోవచ్చు, ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోతుంది, ఏం కాదు. తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు బీఈడీ టీసీనే ఇస్తాం మనం అక్కడ. కానీ ఇప్పుడు లేదనుకో, డిగ్రీ టీసీ ఫోటో కూడా లేదు, ఇప్పుడు బీఈడీ చేస్తున్నాము, కస్టోడియన్ బీఈడీ కాలేజీలో తీసుకొని పెట్టాలి కస్టోడియన్. డిగ్రీ వాళ్ళు అన్ని సెమ్ములు అయిపోయినాయి, కాలేజీలో టీసీ ఇస్తలేరు, ఆగస్టు 31 దాకా ట్రై అయ్యారు, మ్యాక్సిమం టీసీ ఇస్తారు. ఇవ్వకపోతే లాస్ట్ ఆప్షన్ కస్టోడియన్ ఇది పెట్టుర్రి. క్లియర్. ఇక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే పెట్టుర్రి, లేదంటే 6th సెమ్ మెమో పెట్టుర్రి. ఇక్కడ కన్సాలిడేటెడ్ మెమో దగ్గర ఎస్ అని పెడితేనేమో ఇవన్నీ అడుగుతుంది, కన్సాలిడేటెడ్ మెమో నెంబర్ అడుగుతుంది, మెమో అప్లోడ్ చేయమని అడుగుతుంది. నో అని పెట్టిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. నో అని పెట్టినాక అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం చూపించదు, ఇక్కడ కన్సాలిడేటెడ్ మెమో నో అనే పెడతాం, మీద మనం టీసీ ఇక్కడ ఇవి 2 ఉన్నాయా, ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లేస్లో 6వ సెమిస్టర్ మెమో పెడతాం, టీసీ ప్లేస్లో కస్టోడియనో టీసీ ఏదో ఒకటి పెడతాం. నెక్స్ట్ కింద కన్సాలిడేటెడ్ మన దగ్గర లాంగ్ మెమో లేదు కాబట్టి ఇక్కడ నో అనే పెట్టి అప్లోడ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక నెక్స్ట్ స్టెప్లో సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతుంది, అర్థమైంది కదా. సో ఈ పని చేయరు మీరు. ఇప్పుడు మా దగ్గర లాంగ్ మెమోస్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా లాంగ్ మెమోసే పెడుతున్నా నేను, ఇప్పుడు వీడియో చేస్తున్నా కాబట్టి. ఓకే, ఇక్కడ ఎస్ అనే పెడుతున్నా ఎందుకంటే మా దగ్గర లాంగ్ మెమోస్ ఉన్నాయి. సో కన్సాలిడేటెడ్ మెమో అప్లోడ్ చేస్తా, సబ్మిట్ చేసేస్తా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ కన్సాలిడేటెడ్ మెమో లేకపోతే నో పెట్టినాక ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయరు, ఏం కాదు. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతుంది. అక్కడ ఏముంటుంది అంటే ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్ బై ఫస్ట్ సెమ్ అని సెలెక్ట్ చేసి కథ మెమో అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ సెమ్కి 2 మెమోలు ఉన్నాయి నాకు, ఎందుకంటే నేను సప్లీ రాసిన కాబట్టి. ఫస్ట్ ఇయర్ బై ఫస్ట్ సెమ్ అని మళ్ళీ పెట్టి
మళ్ళీ సప్లిమెంటరీ మెమో అప్లోడ్ చేస్తా. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్కి 2 మెమోలు, తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ బై సెకండ్ సెమ్ అని పెట్టేసి సెకండ్ సెమ్ అప్లోడ్ చేస్తా. అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇయర్ అన్నట్టు ఇప్పుడు సెకండ్ ఇయర్ సెమ్ థర్డ్ సెమ్ అని పెట్టేసి థర్డ్ సెమ్ ఏమో అప్లోడ్ చేసేస్తా. మళ్ళీ సెకండ్ ఇయర్ అని పెట్టేసి ఫోర్త్ సెమ్ అని పెట్టి ఫోర్త్ సెమ్ ఏమో అప్లోడ్ చేస్తా. మళ్ళీ ఇక్కడ థర్డ్ ఇయర్ అని పెట్టేసి ఫిఫ్త్ సెమ్ అని పెట్టి ఫిఫ్త్ సెమ్ ఏమో అప్లోడ్ చేస్తా. మళ్ళీ థర్డ్ ఇయర్ అని పెట్టి సిక్స్త్ సెమ్ అని పెట్టి సిక్స్త్ సెమ్ ఏమో అప్లోడ్ చేస్తా. సో సెమిస్టర్ వైజ్ మెమోస్ అన్నీ అప్లోడ్ చేయాలి. మీ దగ్గర 2 సెమ్ములు ఉంటే ఒకటే సెమ్కి 2 మెమోలు ఉంటాయి సప్లీ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్ బై ఫస్ట్ సెమ్ ఒక మెమో, మళ్ళీ ఫస్ట్ ఇయర్ బై మళ్ళీ ఫస్ట్ సెమ్ ఇంకో మెమో, అట్లా ఫస్ట్ ఇయర్ బై సెకండ్ సెమ్ ఒక మెమో, మళ్ళీ ఫస్ట్ ఇయర్ బై సెకండ్ సెమ్ ఇంకో మెమో. సెమ్కి 2 మెమోలు ఉంటే అట్లా పెట్టాలన్నట్టు. ఆ విధంగా పెట్టి సబ్మిట్ చేసుకోరి. ప్రస్తుతానికి నా దగ్గర లాంగ్ మెమోస్ ఉన్నాయి, నేను చేసే అప్లికేషన్ కాబట్టి నేను డిగ్రీ లాంగ్ మెమోస్ పెట్టి సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడ మనం అన్నీ అప్లోడ్ చేసినాక అంటే టీసీ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, కన్సల్టేటివ్ మెమో కానీ, ఒకవేళ మీరు సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేస్తే సెమిస్టర్ వైజ్ మెమోస్ కానీ అన్నీ చూపిస్తుంది. అన్నీ క్లారిటీగా ఉంటే, విజిబుల్గా ఉంటే అప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేయరు. సో ఇక లాస్ట్లో కన్ఫర్మ్ ఉంటుంది, క్లిక్ చేయాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, స్టడీడ్ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఇన్ ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ యూనివర్సిటీ. అంటే ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటేనే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ నుంచి తీసుకున్న, ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ తీసుకున్నట్టే రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ అన్న నేను ఓపెన్ చదవలేదు, రెగ్యులర్ 10th, రెగ్యులర్ ఇంటర్, రెగ్యులర్ డిగ్రీ చదివిన అంటే ఇక్కడ నో పెట్టాలి. నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి యూట్యూబ్లో ఎప్పుడు వస్తున్నా, ఎవరైతే ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ చదువుతారో, ఓపెన్ డిగ్రీ చదువుతారో వాళ్ళకి రెసిడెన్స్ ఉండాలని చెప్పేసి సో వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్పిన కదా, ఇక్కడ ప్రతి ఒక్క డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. అన్న నా దగ్గర 1 to 10th ఒకటే ఉంది, లేదంటే 6th to 10th ఒకటే ఉంది అని అడుగుతారు చాలామంది. 1 to 10thలోనే 9th 10th కూడా ఉంది. సో దీన్నే పెట్టాలి 9th-కి 10th-కి. 1 to 10thలోనే 9th ఉంటుంది, 6th to 10thలోనే 9th 10th అలానే ఉన్నాయి. సో 6th to 10th బోనఫైడ్లో 9th 10th ఉంది కాబట్టి 9th-కి 10th-కి దానే పెట్టాలి. సో సింపుల్. ఇక్కడ బ్లూ కలర్లో మనకి యాడ్ సర్టిఫికేట్ ఉంది, క్లిక్ చేస్తున్నా. ఫ్రమ్ అంటే ఏంటిది? సో 9th క్లాస్ స్టార్టింగ్. ఇక్కడ చూడండి 9th 10th ఒకటి, నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఓకేనా? ఇది నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఎవరన్నా బీటెక్ చేసి ఉంటే వాళ్ళు 4th ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. మనం డిగ్రీ కాబట్టి 3 years. సో 9th to 10th అంటే 9th 10th 2. ఒకవేళ 9th to 10th అంటే 9th 10th ఒకటే స్కూల్ చదివినా కాబట్టి 9th and 10th ఒక స్కూల్ చదివినా కాబట్టి ఇట్లా పెడుతున్నా. సో ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఆ 9th 10th స్కూల్ ఎక్కడుందో మీ జిల్లా ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది 9th ఒక స్కూల్లో 10th ఒక స్కూల్లో చదువుతారు, దానికి సెపరేట్ బోనఫైడ్, దీనికి సెపరేట్ బోనఫైడ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు 9th to 9th పెట్టాలి. సో 9th to 9th పెట్టి 9th బోనఫైడ్ పెట్టాలి. అది యాడ్ అయిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ వేరే ఎక్కడ చదివినావు కాబట్టి 10th to 10th అది వేరు ఇది వేరు ఇట్లా పెట్టుకోవాలి. లేదన్నా 9th 10th రెండు ఒకటే స్కూల్లో అనుకుంటే సో 9th నెక్స్ట్ to 10th అంటే 9th నుంచి 10th వరకు 2 స్కూల్ ఒకటే దగ్గర ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ మనం చేసే జిల్లా ములుగు కాబట్టి ములుగుకు సంబంధించి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ అప్లోడ్ స్టడీ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఆ స్టడీ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ టు బిలో లిస్ట్ అని ఉంది, అది క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. 9th to 10th ప్రజెంట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండ్ బోనఫైడ్ అప్లోడ్ చేసుకోవాలి. కింద యాడ్ టు బిలో లిస్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏమైంది, యాడ్ అయిపోయింది. అంటే 9th క్లాస్ to 10th క్లాస్ మొత్తం ఎన్ని సంవత్సరాలు? 2 years చదివింది ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోయింది. ఒకవేళ డిలీట్ అయితే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ యాడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఒక్కొక్కడ, సెకండ్ ఇయర్ ఒక్కొక్కడ చదివిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ టు ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ టు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో నేను ఇప్పుడు ఏం చేసిన, సెకండ్ ఇయర్ ఒకటే ఎక్కడ చదువుతారు మ్యాక్సిమం 90%. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇది ఇంటర్ సెకండ్ ఇయర్, అర్థమైంది కదా? సో ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదివింది ఎక్కడ అంటే ఇది జనగాం. అండ్ అప్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి, అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ యాడ్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ 2 years, 2 years, 4 years యాడ్ అయిపోయింది. లాస్ట్ 7 years అంటే 9th to డిగ్రీ అడుగుతుందని చెప్పిన నార్మల్గా. సో ఇప్పుడు డిగ్రీ యాడ్ చేద్దాం. యాడ్ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని పెట్టుర్రి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 4th year పెట్టుర్రి. డిగ్రీ నార్మల్ బీటెక్ అయితే 4 year కోర్స్ అయితే, డిగ్రీ కాబట్టి మనది 3rd year. సో ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు చదివింది ఎక్కడ? రాజన్న సిరిసిల్ల. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి
మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అది సెలెక్ట్ చేసుకొని మీరు తీసిన ఫోటో మళ్ళీ యాడ్ టు బిలో లిస్ట్ క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, మొత్తం 7 సంవత్సరాలు. ఈ బోనఫైడ్స్ పక్కా ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి. జిరాక్స్లో అప్లోడ్ చేస్తే రిజెక్ట్ చేస్తే నాకు సంబంధం లేదు, నన్ను అంటారు. మళ్ళీ ఇంకేదో పెడతా అంటే నాకు సంబంధం లేదు, నన్ను అంటారు. పక్కా స్కూల్లో పోయి అడుగురి కావాలండి, స్కూల్ లేకపోతే తీసుకొచ్చుకోరి. ఓకే, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. లాస్ట్కి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మనకి క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. ఎస్సీ వాళ్ళు అయితే ఎస్సీ కొత్త క్యాస్ట్ తీసుకోరు. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అని కేటగరైజేషన్ జరిగింది ఎస్సీ వాళ్ళకి. ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీ మాదిగా అని ఉంటే అది పాత క్యాస్ట్ అన్నట్టు. ఎస్సీ గ్రూప్ 2 మాదిగా అని ఉండాలి. ఎస్సీ మాదిగతో పాటు ఎస్సీ కేటగరైజేషన్ గ్రూప్ 2 అని ఉండాలి. ఇప్పుడు ఎస్సీ మాల అంటే గ్రూప్ 3, మాదిగా అంటే గ్రూప్ 2. సో ఎస్సీ గ్రూప్ 2 కిందికి మాదిగా వస్తుంది, గ్రూప్ 3 కిందికి మాల క్యాస్ట్ వస్తుంది. ఇది కేటగరైజేషన్ కొత్తగా జరిగింది. అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న పీపుల్ వీళ్ళే కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, అట్లా చెప్తున్నా అన్నట్టు. ఇప్పుడు అది ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటేనేమో ఏం కాదు, అది ఈ ఇయర్ తీసుకుంటూ ఉంటుంది. లేకపోతే వెంటనే వెళ్ళి కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోరు. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అది తీసుకొని ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అంతే. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ అప్లికేషన్ నేము, అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, సబ్ క్యాస్ట్ కేటగిరీ అన్నీ వస్తున్నాయి అన్నట్టు. ఓకేనా? సో దానికి సంబంధించింది ఇది. యువర్ సర్టిఫికేట్ ఈజ్ ఓల్డ్ ఆర్ బీయింగ్ టు అదర్ స్టేట్ ఆర్ ఇన్వాలిడ్ అప్లికేషన్ నెంబర్. దీని ఇట్లా వస్తే ఏం పట్టించుకోకూరి, ఇది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇది మనకి ఏంటంటే సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ ఆటోమేటికల్లీ రావాలి. సో అప్పుడు అది వ్యాలిడ్గా ఉన్నట్టు, పాతది కాదు అన్నట్టు. అట్లా రాకపోతే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోరు, మళ్ళీ ఇష్యూ అవుతుంది. అండ్ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్లిక్ చేసి సబ్మిట్ చేయరు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ మీద 1,40,000 50,000 ఉంది. అందుకే 1 lakh to 2 lakh అని సెలెక్ట్ చేసిన. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది, చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఎవరైతే తెలంగాణ లోకల్ ఉంటారో, ఎవరైతే మొత్తం స్కూలు ఇంటర్ డిగ్రీ తెలంగాణలో చదువుకుంటారో, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో తెలంగాణలో క్యాస్ట్ ఇన్కమ్ 2, వాళ్ళు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్. ఇక్కడ ఎస్ అని పెట్టాలి, క్లియర్, ఎస్ అని పెట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే స్టూడెంట్ ఇన్కమే. స్టూడెంట్ ఇన్కమ్లోనే వాళ్ళ నాన్న నేమ్ ఉంటుంది అంతే. పేరెంటల్ ఇన్కమ్ అంటే పోయి మన పేరెంట్స్కి అప్లై చేసుకోవాలి, మనమే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. మన ఇన్కమ్ సర్టిఫికేటే ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఆఫ్టర్ 1/1/2026 అని ఉంది. సో 2026 ఇన్కమ్ ఎప్పటిదైనా పర్లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ అని ఉంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ అంటే ఇక్కడ పేరెంట్ అనే పెట్టాలి మన నార్మల్గా. సో పెళ్ళైన వాళ్ళు హస్బెండ్ వైఫ్ అట్లుంది కదా, హస్బెండ్ అనే ఆప్షన్ కూడా ఉంది, పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆధార్ ఉంది. ఈ ఆధార్ కూడా ఇక్కడ మనకి అప్లోడ్ చేసి లాస్ట్కి యాక్సెప్ట్ అండ్ సబ్మిట్. 30 నిమిషాల వీడియో అవుతుంది అనుకున్న, అర్ధ గంట వీడియో అయింది, నో ప్రాబ్లం. సో ఇది సబ్మిట్ చేస్తే అయిపోతుంది, క్లియర్. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు, మా నాన్న గవర్నమెంట్ జాబరు, లేకపోతే నాకు 20 ఎకరాలు ఆస్తుంది, 10 ఎకరాలు ఆస్తుంది కాబట్టి నాకు ఇష్టలేదు ఇన్కమ్ సర్టిఫికేట్ అని కొంతమంది అనుకుంటే సింపుల్ నో అని పెట్టుర్రి. ఇన్కమ్ అడగది, ఓకేనా. ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అంటే నో అని పెట్టండి. నో అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అడగది. ఇక్కడ ఎస్ అని పెడితే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది. అంటే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. సో ఎలిజిబిలిటీ లేదన్నట్టు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అక్కడ నో అని పెట్టారు, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు ఫీ రియంబర్స్మెంట్. వేరే స్టేట్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇక్కడ రాదు, క్లియర్, గుర్తుపెట్టుకోరు. తెలంగాణ లోకల్స్కి మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది, వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇస్తుంది. ఇది ఎస్ అని పెట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయగానే ఇంతకుముందు క్యాస్ట్ డీటెయిల్స్ ఎట్లా పడ్డాయో ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్, అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, అండ్ ఇక్కడ టోటల్ ఇన్కమ్ 1,45,000 ఇట్లా పడుతుంది అన్నట్టు. సో ఇది వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నట్టు. ఓకే, అట్లా చెక్ చేసుకోరు. చేసి కింద ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయరు. సో ఫైనల్గా 1 గంట 2 గంటల సమయం తీసుకొని అప్లికేషన్ ప్రాసెస్ వీడియో 30 minutes వీడియో చేయడానికి నాకు 2 hours టైం పట్టింది. నమ్మరు మీరు. ఒక్కొక్క డాక్యుమెంట్ చూసుకుంటా, స్కాన్ చేసుకుంటా, రీసైజ్ చేసుకుంటా అప్లోడ్ చేసేసరికి ఫుల్ టైం పట్టింది. సో అంతా అయిపోయిన తర్వాత ఇట్లా పడుతుందండి సింపుల్గా, ఓకేనా. సబ్మిటెడ్ అని టిక్కు పడ్డదా, ఈ గ్రీన్ కలర్ టిక్కు వెరిఫైడ్కి పడాలి, అదే గ్రీన్ కలర్ టిక్కు అప్రూవ్డ్ కూడా పడాలి. సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ 7 వరకు వెయిట్ చేయాలన్నట్టు. డైలీ లాగిన్ కావాలి. ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇప్పుడు లాగౌట్ అవుతాం, డైలీ ఇక్కడనే లాగిన్ కావాలి. లాగిన్ అయితే స్టేటస్ చూసుకోవాలి, రోజు పొద్దుగాల లేచి ఫస్ట్ ఈ పని చేయాలి మీరు. వెరిఫైడ్ అయిందా కాలేదా, వెరిఫైడ్ అయింది అంటే మీ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తారని అర్థం. చెక్ చేసిన అంతా అయిపోయినాక అప్రూవ్ అవుతుంది. ఈ సెప్టెంబర్ లోపు ఎప్పుడన్నా కావచ్చు. ఇప్పుడు ఇలా ఫస్ట్ డే చేసినా కదా నేను, ఇంకా 10 రోజులు కూడా టైం పట్టవచ్చు, 10 days, అర్థమైందా.
సెప్టెంబర్ 7 లోపు ఎప్పుడన్నా అప్రూవ్ కావచ్చు, ఎప్పుడన్నా వెరిఫై కావచ్చు. సో డైలీ చెక్ చేయాలి. అప్రూవ్డ్కి గ్రీన్ టిక్ పడ్డదంటే ఇక మీకు సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని అర్థం. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడనే రిజెక్ట్ అని పడుతుంది. అది కూడా చెక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 7 లోపే డైలీ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. రిజెక్ట్ అయితే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ 10th మెమోనో ఇంటర్ మెమోనో చక్కగా బ్లర్ ఉండి రిజెక్ట్ అయింది అనుకో, సింపుల్ దాన్ని రీఅప్లోడ్ చేయాలి. మళ్ళీ మంచిగా స్కాన్ చేసి రీఅప్లోడ్ చేయాలి. ఆప్షన్ ఇస్తారు ఇక్కడనే రీఅప్లోడ్ చేసి మళ్ళీ ఇక్కడనే సబ్మిట్ చేయాలి వెబ్సైట్లో. మళ్ళీ ఇట్నే పడుతుంది. అది మళ్ళీ సెప్టెంబర్ 7 లోపు మళ్ళీ ఇక్కడ అప్రూవ్డ్కి టిక్ మార్క్ పడుతుంది. సో ఆ రిజెక్ట్ అని కావద్దంటే అప్లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ మంచిగా నీట్గా స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయరు, పక్కా అప్రూవ్ అయిపోతుంది. ఎప్పుడవుతుంది అంటే చెప్పలేం, 5 రోజులకు కావచ్చు, 10 రోజులకు కావచ్చు, సెప్టెంబర్ 7 లోపు ఎప్పుడన్నా కావచ్చు అప్రూవ్. సెప్టెంబర్ 8కి వెబ్ ఆప్షన్ స్టార్ట్. సో అంత టైం పడుతుంది. మీరు రోజు చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పటి నుంచి ఆగస్టు 24 కదా, సెప్టెంబర్ 7 అంటే ఇంకా 13 డేస్ ఉంది, దగ్గర 2 వీక్స్ ఉంది. ఆ 2 వీక్స్ డైలీ చెక్ చేస్తుండాలి. మీకు 5 రోజులకో, 6 రోజులకో, వారం రోజులకో, 10 రోజులకో మీదే అప్రూవ్ అయిపోతుంది. ఓకే, అది టెన్షన్ ఏం పడవద్దు, ఏం కాదు. ఇప్పుడు కొంతమంది డౌట్స్ అడుగుతారు, అన్న సైజు పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, ఎట్లా చేంజ్ చేసుకోవాలి 100 కేబీల నుంచి 100 కేబీల నుంచి 500 కేబీల మధ్యలో అని చెప్పేసి అది ఇప్పుడు చెప్తా చూడుర్రి. వెబ్సైట్ చూడుర్రి, మస్తు మంచిగా ఉందండి వెబ్సైట్. ఈ వెబ్సైట్ నేను వాడతా. రీసైజ్ ఇమేజ్ టు 100 KB ఇక PI7 ఇమేజ్ టూల్ అని ఉంది. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. మీరు గ్యాలరీలో ఫోటో తీసుకొని క్రాప్ చేసి పెట్టుకోవాలి కరెక్ట్గా, డాక్యుమెంటు మంచిగా నీట్గా. దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ కేబీలు సెలెక్ట్ చేసుకోవాలి. కేబీ ఎన్ని కేబీలు కావాలి నీకు, నీ డాక్యుమెంట్ 500 కేబీల లోపల ఉండాలని చెప్పారు. సో ఒక 400, 300 పెట్టుకోవాలి. పెట్టి ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ రీసైజ్ మీద క్లిక్ చేయాలి. రీసైజ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ 400 కేబీలకు రీసైజ్ అయిపోతుంది. రీసైజ్ అయ్యి డౌన్లోడ్ మీద క్లిక్ చేసినామంటే డౌన్లోడ్ అయిపోతుంది. నువ్వు దాన్ని తీసుకుపోయి అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఏది మన సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మంచి వెబ్సైటు, ఇది వాడుర్రి. సో ప్రస్తుతానికైతే ఇది ఓకేనా, ఉంటా మరి. బాయ్, సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. వీడియో లేట్ అయింది అనుకోకూరి, దగ్గర 2 గంటల నుంచి అరుచుకుంటూ అది చేసుకుంటూ వీడియో తీయడం జరిగింది. మధ్యలో వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇది ఫ్లైట్ మోడ్లో పెట్టి వీడియో రికార్డ్ చేద్దామంటే ఇంటర్నెట్ రాదు. వేరే వాళ్ళు ఫోన్లో చేస్తేనేమో అది కట్ అయిపోతుంది. కొన్ని ఇప్పుడు వేరే స్టూడెంట్ చేస్తున్నా కాబట్టి మధ్యలో డౌట్స్ వస్తే ఆయనకు ఫోన్ చేసి అడగాలి. మళ్ళీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక వీడియో రికార్డ్ చేయాలంటే, అందుకే ఇంత టైం పడుతుంది. 122 అవుతుంది నాకు తెలిసి, 2 అవుతుందో 3 అవుతుందో అప్లోడ్ చేసేసరికి. అప్లోడ్ చేసినాక చూసి ఆగస్టు 31 లోపు అప్లోడ్ చేసుకోరు మీ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బై, సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.